హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్ అండ్ మమత. ఈరోజు అయితే పాలకూర పప్పు చేశానండి. చాలా బాగుంటుంది కదా. పాలకూర పప్పు చాలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు. అందులో నేనైతే లేను అనమాట. అయినా సరే చాలా బాగా చేశాను. ఎలా చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ పప్పు అయితే నానబెట్టాను. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ పప్పు అయితే నానబెట్టుకోవాలి అనమాట. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు వేసుకుందామండి. పప్పులో మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు కదండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను, మెంతులు వేస్తున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేస్తాను. ఇంకా ఎల్లిపాయలు అంటే ఖచ్చితంగా పప్పులో ఉండాల్సిందే. దాని ఫ్లేవర్ అయితే ఇంకా చెప్పలేనంత బాగుంటుంది. దాంతో మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఇవన్నీ వేసుకోవాలి, మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎండుమిర్చి ఎంత మరిన్ని వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఆనియన్స్ కొన్ని వేసుకున్నా బాగానే ఉంటుంది. చూడండి, ఇంక ఇక్కడైతే మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇది కూడా టమాటో చారు చేశాను కదా నిన్న, అందులో కూడా మనము కొంచెం పచ్చి పచ్చిగానే ఉంచాం కదా ఆనియన్స్ అనేది, ఇందులో కూడా అట్లనే ఉంచుకోవాలి. పప్పులో వేసిన ఆనియన్స్ అయితే మంచిగా అనిపిస్తుంది, తీయగా ఉంటాయి, బాగుంటాయి. తీయగా అంటే అదొక రకమైన టేస్ట్ అనమాట, చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ చూడండి, కొంచెం పసుపు వేసాను. ఇందులో అల్లం పేస్ట్ వేయకుండా పని లేదండి, ఎల్లిపాయలు వేసాం కాబట్టి. ఇంకా చూడండి, మాడిపోకుండా ఇదంతా మంచిగా ఫ్రై చేసుకుందాము. తర్వాత నానబెట్టుకున్న పప్పును అయితే వేస్తున్నాను. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను. పప్పుతో పాటు కొంచెం వాటర్ ఇలా వేసుకోవాలి అన్నమాట. వేసుకుంటే మనకు పప్పు అనేది అడగంటకుండా మంచిగా ఉడుకుతుంది. చూసారు కదండి, అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మంచిగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా. చూసారండి, 90% కుక్ అయింది మంచిగా. ఇంకా ఇదైతే కలిపేసుకొని ఇందులో పాలకూర వేస్తున్నాను. పాలకూర పప్పు మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. పాలకూర సింగిల్గా వండితే బాగుండదేమో కానీ పప్పులో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఆకుకూర అంటే. ఇంకా కూరలు నచ్చని వాళ్ళు ఉంటారు కదా, కర్రీ చేసుకుంటే తినని వాళ్ళు ఇలా పప్పులో వేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంకా చాలా మంచిది అనమాట. ఇలా తినేయచ్చు పప్పులో అయినా సరే. పాలకూర పకోడీ ఇలాంటివి చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పాలకూరని సన్నగా తరిగి ఇందులో వేసానండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు అనమాట. తర్వాత ఇంకొక స్పూన్ వరకు బాగా కలిపేసుకోవాలండి. ఆల్మోస్ట్ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. కాకపోతే మనకు పాలకూర ఉడకాలి కాబట్టి దానిపైన సరిపడా వాటర్ పోసేసుకొని మంచిగా ఉడికించుకుందామండి. పాలకూర పప్పు మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా అండి, పెసరపప్పు మాత్రమే ఇంత మెత్తగా ఉడుకుతుందండి. అందుకే నేను తొందరగా అయిపోతుందని పెసరపప్పు వండుతూ ఉంటాను ఎప్పుడు. పేస్ట్ లాగా ఉడికిపోయింది అనమాట. చూడండి, ఈ విధంగా మంచిగా రుబ్బేసుకొని దీనిపైన వాటర్ పోసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడు తాలింపప్పే చేస్తూ ఉంటానండి. తాలింపప్పు చేసుకుంటేనే బాగుంటుంది. పెసరపప్పు మనకి కడుపు ఉబ్బకుండా, తాలింపప్పు కాకుండా పప్పు నానబెట్టి చేసుకునే పప్పు కూడా ఉంటుంది కదా, పప్పు నానబెట్టి ఉడికించుకొని తర్వాత తాలింపు పెట్టుకుంటాం చింతపులుసు పోసి. అట్లా బాగుండదండి పెసరపప్పు, కడుపు ఉబ్బుతూ ఉంటుంది, కడుపులో పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లా తాలింపప్పు చేస్తూ ఉంటాను. కారం చూసారా, నేను ఒక స్పూన్ వరకు వేసాను. అలా వేసుకోవడం వలన మనకు పప్పు తిన్న ఫీలింగ్ ఉండదండి, మంచిగా అనిపిస్తుంది. కర్రీలాగా మంచిగా అనిపిస్తుంది, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మనము పప్పు చేసిన రోజు ఇష్టం లేని వాళ్ళు తింటే అన్నం తినని ఫీలింగ్ వస్తుందండి. పప్పు కదా, అన్నం తినలేలాగానే ఉంది, తినలాగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ లేకుండా నేను చేసిన పప్పు ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే మనకి కడుపు నిండా భోజనం చేసిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. భోజనం చేస్తే పప్పుతో అంతా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా తాలింపప్పు చేస్తూ ఉంటాను. చూసారు కదండి, ఫైనల్గా అయితే టేస్ట్ కొరకు సాల్ట్ వేసాను. నేను ఫస్ట్ ఎప్పుడు వేయనండి, సాల్ట్ అనేది చివర్లో వేస్తాను. సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు అనేది నాకు ఒకటి బాగా తెలుసు. అందుకని నేను ఫస్ట్లో ఎప్పుడు వేయను అనమాట, చివర్లో వేస్తాను. సరే, మూత పెట్టేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు మంచిగా కాగబెట్టుకుందామండి. పాలకూర ఉడికేంతవరకు కాగబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పప్పు అనేది ఇక రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర పప్పు. ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇంకా చూసారు కదా అండి,
ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో పప్పు చేస్తే చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఎంత ఈజీగా చేశాను. నచ్చితే లైక్ చేయండి.